వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ నాగేంద్ర. అండ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం సిక్కిం అయితే వెళ్ళడం జరుగుతుంది. ఎస్పెషల్ గా నార్త్ సిక్కిం అండ్ గ్యాంగ్టాక్ అయితే చూస్తున్నాం. ఈ వీడియోలో మీకు వైజాగ్ నుంచి ఎలా వెళ్ళాలి, సిక్కిం లో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి, అండ్ మేము వెళ్ళిన జర్నీ కూడా మీకు అయితే మొత్తం చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. మేమైతే వైజాగ్ నుంచి అయితే స్టార్ట్ అవడం జరిగింది. అండ్ వైజాగ్ నుంచి న్యూ జల్పాయిగురి రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. మొదటగా జర్నీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 24 hours అయితే పడుతుంది. వన్స్ మీ న్యూ జల్పాయిగురి రైల్వే స్టేషన్ రాగానే ఇక్కడ నుంచి మీరు 6 kilometers దూరంలో ఉన్న సిలిగురి బస్ స్టాండ్ కి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ సిలిగురి బస్ స్టాండ్ నుంచి మీకు బస్సెస్ కానీ లేదంటే షేరింగ్ క్యాబ్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. పర్ హెడ్ 300 rupees నుంచి 400 rupees వరకు చార్జ్ అయితే ఉంటుంది. గ్యాంగ్టాక్ వన్స్ మేము గ్యాంగ్టాక్ రీచ్ అవ్వగానే ఫస్ట్ గా ఎంజీ మార్గ్ అనేది చూసుకొని గ్యాంగ్టాక్ రోప్వేకి అయితే వచ్చేసాం. ఎంజీ మార్గ్ నుంచి వచ్చేసి చూసుకుంటే మీకు 1.5 kilometers అయితే డిస్టెన్స్ ఉంటుంది. సో ఈజీగా వాకబుల్ డిస్టెన్స్ కనుక వచ్చేయచ్చు మీరు. అండ్ రోప్వేకి గాను 130 rupees అయితే చార్జ్ చేశారు టు అండ్ ఫ్రో కి పర్ అడల్ట్. జర్నీ వచ్చేసి నార్త్ సిక్కిం కనుక మేము గ్యాంగ్టాక్ లో ఓన్లీ 1 day అయితే ఉంటాం. అండ్ రిమైనింగ్ 3 days వచ్చేసి నార్త్ సిక్కిం అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. డే 2 మేము నార్త్ గోవా స్టార్ట్ అయ్యాం. సో ఫస్ట్ గా మేమైతే ఎంజీ మార్గ్ రోడ్ నుంచి వజ్రా టాక్సీ స్టాండ్ కి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఏదైతే మనం బుక్ చేసుకున్న ట్రావెల్స్ ఉన్నారో వాళ్ళు అక్కడ నుంచి మనల్ని అయితే పికప్ చేసుకుంటారు. నార్త్ సిక్కిం లో భాగంగా మొదటగా మనం లాచన్ ప్రదేశానికి అయితే వెళ్తున్నాం. సో ఇది సుమారుగా మనకి 4 hours 50 minutes అయితే టైం డ్యూరేషన్ అయితే పడుతుంది. ఈ జర్నీలో భాగంగా మనకైతే 2 వాటర్ ఫాల్స్ అయితే ఆన్ ద వేలో ఉంటాయి. అదే ద 7 Sister వాటర్ ఫాల్ ఇంకా నాగా ఫాల్స్, అవి కూడా చూద్దాం. మొదటి వాటర్ ఫాల్ అయిన 7 Sister వాటర్ ఫాల్ అయితే మనం చేరుకున్నాం. మధ్యలో బ్రేక్స్ వల్ల అనుకున్న దానికన్నా ఎక్కువ టైమే పట్టింది. బట్ ఫైనల్ గా మనం అయితే లాచన్ కి అయితే చేరుకున్నాం. ఈ లాచన్ లోనే నైట్ స్పెండ్ చేసి మార్నింగ్ ఫస్ట్ గా కాలాపత్తర్ అనే ప్రదేశానికి అయితే చూడబోతున్నాం. డే 3 గోయింగ్ టు కాలాపత్తర్. మేమైతే లాచన్ నుంచి 4 కన్నారు, బట్ బికాస్ మంచు ఎక్కువ ఉండడం వల్ల 5:30కి అయితే స్టార్ట్ అవడం జరిగింది టు కాలాపత్తర్. ఈవెన్ మేమైతే కాలాపత్తర్ వెళ్ళక ముందే వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, చూస్తున్నారు కదా. జర్నీ మధ్యలో ఈ ప్లేస్లో అయితే ఆపడం జరిగింది. ప్లేస్ అయితే బాగుంది కనుక మేమైతే ఫోటోలు దిగడం స్టార్ట్ చేసాం. ఇంకోటి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కూడా మాకు ఫ్రీ ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ కనుక. కాకపోతే అక్కడ బ్రెడ్ అండ్ జామ్, మ్యాగీ అండ్ ఆమ్లెట్స్ అయితే ఉన్నాయి. సో మేమైతే బ్రెడ్ అండ్ జామ్ తినేసి వచ్చేసాం. 20 minutes తర్వాత మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా, మధ్యలో చాలా మిలిటరీ వ్యాన్స్ కూడా కనపడుతూ ఉంటాయి. నేను ట్రావెల్ చేసిన మరికొద్ది సమయంలో మాకు ఇక్కడ ఒక అద్భుతమైన వ్యాలీ పాయింట్ అయితే కనపడింది. దాని పేరు అయితే చోప్టా వ్యాలీ పాయింట్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఆఫ్టర్ చోప్టా వ్యాలీ పాయింట్ మీకు ఇక్కడ ఉన్న మౌంటైన్స్ అన్ని కూడా చాలా బ్లాక్ గా కనపడుతూ ఉంటాయి. మేబీ అందువల్ల ఏమో పేరు వచ్చింది ఇక్కడ కాలాపత్తర్ అని. కూడా సన్ రైజ్ అవడంతో చాలా బాగుంది. మాతో వచ్చిన గ్యాంగ్ అంతా కూడా ఫోటోలు తీసుకోవడంలో చాలా బిజీ అయిపోయారు. వ్యూస్ ఎలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరులేండి. నార్మల్గా అయితే ఇంతకన్నా ముందుకైతే వెళ్ళొచ్చు, బట్ మేము వెళ్ళిన రోజు అయితే మంచు ఎక్కువ ఉండడం వల్ల ఎంతకన్నా పైకి వెళ్తే రిటర్న్ లో చాలా ప్రాబ్లం అవుతుందని ఇక్కడతో ఆపేశారు. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది, చూస్తున్నారు కదా, ఇదే కాలాపత్తర్.
సోమనాథ్ నుంచి మేమైతే నెక్స్ట్ గురుదంగమర్ లేక్ అయితే స్టార్ట్ అయ్యాం. కాకపోతే ఇది సీ లెవెల్కి 18,000 ఫీట్ హైలో ఉంది కనుక ఇక్కడ ఎక్కువ హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హెడ్ ఏక్, వామిటింగ్స్, గిడ్డినెస్ ఇలాంటివన్నీ వస్తాయి బికాస్ తక్కువ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి కనుక. ఎక్కువ శాతం ఈ లేక్ ఎప్పుడు కూడా ఫ్రోజ్ అవ్వలేదు అంటున్నారు. బట్ మేము వెళ్ళిన రోజు అయితే మేబీ టెంపరేచర్స్ వల్ల అనుకుంటా ఈ లేక్ కంప్లీట్ గా ఫ్రోజ్ అయింది. అండ్ మీకు కూడా ఇలా ఎప్పుడైనా జరిగితే కమెంట్ చేయండి. మళ్ళీ మేము గురుదంగమర్ లేక్ నుంచి లాచన్కి అయితే బయలుదేరి లాచన్ నుంచి మళ్ళీ లాచంగ్ అనే ప్రదేశానికి అయితే వెళ్ళడం జరిగింది. డే 4 లాచంగ్. యాక్చువల్గా అయితే మేము లాచంగ్ నుంచి జీరో వ్యాలీ పాయింట్కి అయితే వెళ్ళాలి. నాకేంటంటే హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ వల్ల నేను హెల్తీగా లేను. సో బికాస్ ఆఫ్ నాకు వామిటింగ్స్ అండ్ హెడేక్ అయితే స్టార్ట్ అయింది. సో నేనైతే ఇంక రిస్క్ తీసుకోకుండా ఓన్లీ లోకల్ లాచంగ్లో అయితే తిరగడం అయితే జరిగింది. సో జీరో వ్యాలీ పాయింట్ నేనైతే స్కిప్ చేసి వన్స్ లంచ్ అయిపోయిన తర్వాత మేము లాచంగ్ నుంచి మళ్ళీ వజ్రా ట్యాక్సీ స్టాండ్కి అయితే బయలుదేరడం జరిగింది. ఆన్ ద వేలో ఈ భీమా వాటర్ ఫాల్స్ అనేది మీకు కనపడుతుంది. అంతే అండి ఈ వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.